నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. చాలామంది నా దగ్గరికి వస్తారు జాయినింగ్‌కి వచ్చినప్పుడు, "అక్క ఇలా నాన్న లేరక్క, అమ్మ లేరు, ఏమైనా హెల్ప్ చేయక్క" అంటే నాకే ఏం లేదు. ఇల్లు లేదు, ఒక ల్యాండ్ లేదు. అసలు ఎలాంటి ఏం లేదు. నేను ఒక స్కూల్‌లో జాబ్ చేసి అలా దాచుకున్న డబ్బులతో తక్కువ అమౌంట్‌తో అకాడమీ పెట్టా. వచ్చిన దగ్గర పిల్లల దగ్గర కొంచెం అమౌంట్ తీసుకొని వాళ్ళకి నార్మల్‌గా అలా పెడుతున్నా. సో, నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదైనా ఇద్దామన్నా, ఒక మంచి ఫ్యాకల్టీ పెడదామన్నా లేదు. స్టార్టింగ్‌లో ఉన్నాను కదా! లాస్ట్ టైమ్ ఎలాగో అవ్వదు. ఈసారైనా సరే మనకు మంచి టాలెంట్ ఇవన్నీ పెట్టాం కాబట్టి, ఈ ప్లాట్‌ఫార్మ్ మనల్ని ఆదరిస్తదేమో అని చెప్పి నేను అప్లై చేయడం జరిగింది. సో, అలాగనే నన్ను తీసుకున్నారు. గ్రూప్ డిస్కషన్‌కెళ్ళాను. అండ్ ఇంకా కాల్ ఫస్ట్ నాకే వచ్చింది. ఓకే. బిగ్ బాస్ నుంచి కాల్ ఫస్ట్ నాకే వచ్చింది. స్టార్ట్ చేసిన రోజు నుంచి ఫస్ట్ కాల్ 27 నాకొచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గ్రూప్ డిస్కషన్‌లో ఏంటి జూమ్ కాల్ అంతా బాగా మాట్లాడాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కి యాక్సెప్ట్ మెయిల్ వచ్చింది. స్టేజ్ మీదకెళ్ళాక ఏడడం కారణం ఏంటంటే 2 రెడ్స్ ఇస్తారు. నేను చాలా ఫైట్ చేశాను. వాళ్ళు ఏమంటున్నారు, ప్రమోట్ చేసుకోవడానికి వచ్చావు అన్నారు. నలుగురు 4 మాటలు అంటూనే ఉన్నారు. అయినా నలుగురికి అందిస్తూనే ఏం ఉన్నా. ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళావని? డిఫెన్స్ అకాడమీ ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాను అంటున్నారు. ఓకే. ప్రమోట్ చేసుకోవడానికి అంతవరకు ఎందుకు మేడం అసల? ఆల్రెడీ ఇన్‌స్టాలో నేను చూసారుగా నా వీడియోస్ మిలియన్ వరకు వెళ్తున్నాయి. అంటే అందులో ఓన్లీ ఎవరైతే జాబ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే చూస్తారు. సో, అలాంటప్పుడు ప్రమోట్ చేసుకోవడానికి ఎలా వెళ్తాను నేను? నాకొక ఎయిమ్ ఉంది అక్కడ. లాస్ట్ టైమ్ వెళ్ళైపోయాను. ఈ ఇయర్ ఒక అకాడమీ పెట్టాను. సో, నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటది అని చెప్పి నేను ఆ ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్ళడం జరిగింది. బట్ నేను 2 రెడ్స్ ఇచ్చేసరికి నా హోప్ కోల్పోయింది. మూడోది కూడా రెడ్ ఇస్తారని నాకు అర్థమైపోయింది. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంక నాకేం వద్దని చెప్పి ఇలా అనుకోని వెళ్ళిపోయాను నేను. అలా అనుకోని వెళ్ళిపోయి కానీ వాళ్ళు అది లేదు. పాజిటివ్ అనేసి ఇంక నాకు వద్దులేండి సార్ అని చెప్పి వచ్చేసాను. బిందు మాధవి మేడం అయితే నువ్వు సక్సెస్ అయ్యి వస్తే బెటర్ అంటున్నారు. సక్సెస్ అయ్యాక నాకెందుకు మేడం అది? ఒక మనిషి సక్సెస్ అయ్యి కన్నా ఇప్పుడే నన్ను తీసుకుంటే ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు, ఎంతమందికి నేను ఇంకా మోటివేషన్ అవుతాను, ఎంతమందికి నీ లైఫ్ ఇచ్చిందని అవుతాను. ఈ పాయింట్ ఎందుకు కనిపెట్టలేపారు నాకు ఇంకా అర్థం అవట్లేదు. ఒకటే పాయింట్ వాళ్ళకి ఎందుకు తిను అందువల్ల అన్ని బ్యాక్గ్రౌండ్ అరే ఇక్కడ కూడా సక్సెస్ లేదే నాకు అని చెప్పి సక్సెస్ అయిన తర్వాత వెళ్తే నీకు ఆ ప్లాట్ఫామ్ అంత యూజ్ కాదు. ఇప్పుడు నువ్వు అక్కడ సక్సెస్ అయితే ప్లాట్ఫామ్ కూడా యూజ్ అవుతుంది అనే ఫీలింగ్ నీ అభిప్రాయంతో అప్లై చేసావు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్ మీద కూర్చొని అంతలా ఏడుస్తుంటే అయ్యో పాపం అనిపించింది సీరియస్లీ. అంతే కదా మేడం, నాకు కావాలి అది. మరి నాకు చాలా అవసరం. అందరూ వెళ్ళారు ఎవరికి వాళ్ళు, నేను యాక్టర్ అవ్వాలి, నాకు ఇది నాకు అదని చెప్పారు తప్ప ఎవరైనా సరే సొసైటీ కోసం చెప్పారు అక్కడ. ఇప్పుడు టాప్ 15 వాళ్ళు కూడా ఎవరైనా చెప్పారా? ఎవరు సొంత వాళ్ళు చెప్పుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేను చాలా లో. నేను సొసైటీకి ఉపయోగపడే పని చేస్తున్నాను. అసలు ఏ ఉద్దేశంతో నన్ను తీసారో నాకు ఇప్పుడుగా అర్థం అవ్వట్లేదు. ఒక్క గ్రీన్ అవ్వని అడిగినప్పుడు కూడా అలా జెన్యూటీ కనిపించలేదు వాళ్ళకి. ఒక్క గ్రీన్ మొత్తం నీకు అన్ని రెడ్సే, ఆల్ రెడ్సే. అందుకే ఒక్క గ్రీన్ ఇవ్వండి. అక్కడ మా అమ్మ ఎదురు చూస్తుంది నా కోసం, చాలా హోప్ పెట్టుకుంది. మా అమ్మ చెప్పింది, నువ్వు బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోతే చక్కగా అక్కడి నుంచి వచ్చాక ఎలాగైతే ఎవరైతే పేద పిల్లలు వస్తున్నారో వాళ్ళందరికీ నువ్వు చదువు చెప్దు, చక్కగా జాబులు కొట్టి పంపిద్దు అని చెప్పింది మా అమ్మ. అదే హోప్తో వచ్చాను నేను. అండ్ నేను ఏ గేమ్ పెట్టినా ఆడుతాను, ఏం చెప్పినా చేస్తాను. గేమ్ కూడా పెట్టలేదు నాకు, డైరెక్ట్ మాటలతోనే రెడ్లు ఇచ్చి పంపిస్తారు. నువ్వు చేస్తుంది ఆల్రెడీ కరెక్ట్ అంటున్నారు అభిజిత్ గారు, కానీ అది అమ్మాయి ఎంతవరకు చేస్తుంది పాపం. అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ వరకు వచ్చిందేంటని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయారు వాళ్ళు. నెక్స్ట్ గెలిచాక రమ్మంటే గెలిచాక ఏముంటుంది. ఇప్పుడు ఇస్తే బిగ్ బాస్ పెద్ద కడగొడ పెట్టుకొని బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత లైఫ్ నాకు వీళ్ళందరికీ నేను చదువు చెప్తున్నానంటే వన్ ఆఫ్ ద రీజన్ బిగ్ బాస్ అని చెప్పుకుంటాను కదా. అదెందుకు వాళ్ళు. కానీ నీకు ఒక ప్రామిస్ అయితే చేశారు కదరా ఆ స్టేజ్ పైన, అంటే ఇప్పటి వరకు ఎవరిని కూడా నెక్స్ట్ సీజన్ కి కంపల్సరీ తీసుకుంటాము అని ఎవరికి ఓపెన్ గా చెప్పలేదు. అది నీకు ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు? బిందు మేడం చెప్పారు. బిందు మాధవి మేడం నువ్వు సక్సెస్ అయితే ఇక్కడికి వస్తే బెటర్, తీసుకుంటావు అప్పుడు నేను అని చెప్పారు. నెక్స్ట్ సీజన్ కి అయితే తీసుకుంటారని చెప్పారు. సక్సెస్ అయి వస్తే తీసుకుంటారంట. సక్సెస్ అయ్యి వస్తే. ఇప్పుడు అసలు నీ అకాడమీ గురించి చెప్పు. అసలు నువ్వు ఏం చేసావు, అసలు నువ్వు అక్కడ అలా అడగడం, బతిమలాడడం ఇవన్నీ కొంచెం హర్టింగ్ అనిపించాయి మీ మదర్కి కూడా. ఆ వీడియోలో అమ్మ బాధపడుతూ, నువ్వు అమ్మతో కూడా వీడియో పెట్టావు ఇన్స్టాగ్రామ్లో, నేను చూసాను అది. ఆ అమ్మ వర్షన్, అమ్మను కూడా ఏడిపించావు నువ్వు లిటరలీ చెప్పాలంటే. సో అమ్మ ఏమన్నారు?
అంటే మేడం నేను ఇప్పుడు ఇక్కడ పోయింది కదా 3 ఇయర్స్ వచ్చి బయటకు వచ్చాక ఫస్ట్ అమ్మ ఫోన్ చేశాను, ఎవరికి చేయలేదు. ఏమైందమ్మా నవ్వుతూ మాట్లాడింది. ఆ నవ్వుతూ మనసుకి సాడ్ నుంచి ఎలా చెప్పాలి ఆయనకని చెప్పాను. పోయిందమ్మా అన్నాను. అమ్మ ఒకటే అన్నది, మా వేరు ఉంటుంది అరిసాడు, అమ్మ నా కూతురా పోయిందా, ఇంక నీ జీవితానికి ఇంక సుఖమే లేదా అని ఏడ్చేసి ఫోన్ కడిసింది అమ్మ. నేను చేస్తున్నా ఫోన్ ఎత్తట్లేదు. సరే అని చెప్పి అక్కడి నుంచి నేను మెట్రో దగ్గరికి వెళ్ళిపోయి 5 ఇయర్స్ నించొని ఏడ్చాను. మెట్రో దగ్గర కూర్చోడానికి అక్కడ ఏమి ఉండదు, బ్యాగ్ అక్కడే ఉంది, నేను మనిషిని ఎక్కడ ఉన్నాను కూడా నాకు తెలియదు. ఏడుస్తూనే ఉన్నాను కంటిన్యూగా. నేను ఏడుస్తున్నానంటే నా బాధలు అన్నీ ఉన్నాయి మేడం. మాకు ఇల్లు ఉంటుంది, అమ్మేసుకున్నాం. మా నాన్నగారు మా అన్నయ్య ఇద్దరు చనిపోయారు, మా పెద్దన్నయ్య ఇద్దరు చనిపోయి ఇల్లు అమ్మేసి అక్క పెళ్లి చేసాం. ఒక రేకుల సెట్లు ఉండేవాళ్ళం. అప్పుడు మాకేం తెలీదు. అయితే మా అమ్మకి పెన్షన్ డబ్బులు, కళ్ళు సరిగా కనిపించవు. ఆ డబ్బులతో అమ్మ మమ్మల్ని చూసుకుంది. అన్నీ ఉన్నారు, అన్నికి వినిపించదు. చిన్నన్నయ్య పెద్దని చనిపోయారు. పెద్దనికి జాబ్ వచ్చింది కానిస్టేబుల్. ఇంకా వారం రోజులు ఆయన జాయినింగ్కి వెళ్తారనగా చనిపోయారు. వారం రోజుల తర్వాత కాల్ లెటర్ వచ్చింది. అంటే అన్నికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల సడన్గా చనిపోయారు. ఓకే. ఇవన్నీ తట్టుకొని చాలా వరకు పైకి వచ్చాం. వేరే ఊరు వెళ్ళిపోయాం, సొంతూరులో లేము. అక్కడ ఒక రేకుల సెట్లు ఇంట్లో ఉండేవాళ్ళు. వర్షం వస్తే ఫుల్ వాటర్ లోపలికి. ఆ వాటర్లోనే మా అమ్మ బొగ్గుల పైన అన్నం వండేసి నీళ్ళు వేసుకొని తినేవాళ్ళు. వర్షం వస్తే పాములు వచ్చి చుట్టూను. మేము ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పడుకోకుండా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఏమైనా వాటర్ కలుపుకొని అన్నంలో వాటర్ కలుపుకొని తినేవాళ్ళు. అన్నయ్య నేను అమ్మ ముగ్గురు విని. నేను ఇంట్లో పనిచేయడానికి వెళ్ళేదాన్ని. వాళ్ళు తినేటప్పుడు మిగిలితే బాగున్ను, ఇస్తే బాగున్ను అనుకునేదాన్ని మనసులో. ఇంకేసి ఇస్తే అది తెచ్చి అమ్మకి ఇచ్చేదాన్ని. నేను అక్కడ తినేసానమ్మ నువ్వు తిననేదాన్ని, అన్నీ తెచ్చి ఇచ్చేదాన్ని. ఇంత ఇంత వరస్ట్ లైఫ్ నుంచి వచ్చాను నేను, కన్నీళ్ళ నుంచి వచ్చాను. అక్కడ కన్నీళ్ళు పెట్టానంటే కన్నీళ్ళు నాకు కొత్త కాదు, కన్నీళ్ళు నా చుట్టాలు. అందుకే నాకు వస్తే మా అమ్మ ఇప్పుడు ప్రామిస్ చేయించుకుంది, నువ్వు ఏడడం వల్లే నువ్వు అక్కడ నష్టపోయావని అందరూ అంటున్నారు, నువ్వు ఇంకేడొద్దు, ఏడవలసిన అవసరం లేదు. ఏడవడం వల్ల నష్టపోయావని అనట్లేదు, అంటే యూ డోంట్ డిజర్వ్ అంత ఏడవడానికి, నువ్వు డిజర్వ్ కాదేమో, నువ్వు మంచి టాలెంటెడ్, అంతమందికి ఇన్స్పైరింగ్ ఉన్నావు, అంతమందికి కోచింగ్ ఇస్తున్నావు. నువ్వు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నీ వాటర్లో అన్నం కలుపుకొని తినడం ఇవన్నీ. సో ఇట్స్ కైండ్ ఆఫ్ పార్ట్ మన జర్నీలో, మన లైఫ్లో ఇది ఒక పార్ట్ అనే మనం అనుకోవాలి. అపర్ణ, నువ్వు ఏడ్చినందుకు అది పోయిందని అయితే నేను అనుకోవట్లేదు, కానీ అది పోయినందుకు నువ్వు ఏడ్చావని అయితే నేను అనుకున్నాను. పోయినందుకే ఏడ్చాను మేడం. నేను నిజం చెప్తున్నా, పోయినందుకే. ఇక్కడ కూడా లేదా స్కోప్. ఇప్పుడు మేడం మనం ఎవరినైనా వెళ్ళి నాకు ₹1,00,000 ఇవ్వండి, ఇలా కొంతమందిని చదువు చెప్పి ఎవరు ఇస్తారు మేడం? ఎమ్మెల్యే ఇస్తాడా, ఎంపీ ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఎవరు? బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్. మనకు టాలెంట్ ఉంది, మన గేమ్ ఆడుతాం, వాళ్ళకి ఎనీ టైం ఇస్తాం, అన్ని వాళ్ళకి అన్ని ఇస్తేనే వాళ్ళకి మనం డబ్బులు ఇస్తారు. ఎల్లోళ్ళందరూ డబ్బులే కదండి, ఇప్పుడు జడ్జెస్ కూడా డబ్బులే కదా. అంత మంచి జడ్జిమెంట్ చేసి ఒక మంచిగా చేస్తున్నారంటే ఏదైనా మనీయే. ఆ మనీ తెచ్చి నేను మంచిగా పేదవాళ్ళకి ఏదో చేయాలనుకున్నాను. సో అది నాకు వర్కౌట్ అవ్వలేదు. అక్కడ నేను వాళ్ళు అనేసరికి నేను డౌన్ అయిపోయాను. కానీ మీరు చూసారో లేదో, ఎక్కడ అకాడమీ పేరు చెప్పలేదు, నేను ప్రమోట్ చేసుకోవడానికి రాలేదు. అకాడమీ పేరు ఎక్కడైనా చెప్పాను, మీరు చూసారా? లేదు, ఎక్కడ చెప్పలేదు. అంత ప్లాట్ఫామ్ అకాడమీ అని వాళ్ళు అన్నారు తప్ప నేను పేరు చెప్పలేదు. అభిజిత్ గారు ప్రామిస్ మేడం మీరు చెప్పండి, అపర్ణ గారు మీ అకాడమీ పేరు చెప్పండి అని చెప్పారు. నేను చెప్పలేదు, నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయాను. అది నా జెన్యూన్. అంటే అమ్మాయి ఏడ్చిందంటే తను బాధపడిన స్ట్రగుల్స్ అలాంటివి కదా, ఆ పెయిన్ అంతా నీకు అక్కడ కూడా ఫెయిల్ అయ్యా అనే బాధ వచ్చేసింది. అందుకని ఒక్క గ్రీన్ ఇవ్వండి అని అంతలా బతిలమాడాను నేను. కేవలం అది ఒక్క పాయింటే. ఒక్క గ్రీన్ ఇచ్చుంటే నన్ను నేను ఎంత నిరూపించుకుండేదాన్ని. ఒక్క గ్రీన్ ఇచ్చుంటే ఖచ్చితంగా అవసరంకి వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఎందుకంటే ప్రాణం పెడతాను, నేను అడిగి పెట్టిందే ప్రాణం పెట్టడానికి. అక్కడ నా బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ కోసం బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, నేను అకాడమీ పెట్టాను నిజమే. కానీ నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల వేరే వాళ్ళు ఉంటారు కదా, ఎలాగని అమ్మ ఎలా పిడిసింది, ఎలాగని తీయించేద్దామని ప్రెస్ వాళ్ళని వీళ్ళు పంపించి బెదిరించడం, తీయించేయాలని ప్లాన్ లేడు, చాలా చేశారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను ఇంకా తక్కువైపోయాను, ఇంకా నన్ను చీప్గా చూస్తున్నారు. నేను ఎంత ఫేస్ చేస్తున్నాను నాకు తెలుసు, బట్ ఎవరికి చెప్పినా ఏం చేయలేము. అయినా కానీ నేను ఒక గమ్యాన్ని చేరుకోవాలని ప్రయాణం చేస్తున్నాను. ఈ మధ్యలో నాకు గొయ్యలు ఎదురవుతున్నాయి, పర్లేదు దిగి మళ్ళీ పైకి వస్తాను అంతే. సూపర్. ఆ స్పిరిట్, ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. అంటే ఒక అమ్మాయి
బయటకు వచ్చి జాబ్ చేయడమే ఈ రోజుల్లో పెద్ద టాస్క్ అయిపోయింది. అలాంటిది నువ్వు మీ మదర్ని చూసుకుంటూ, మీ అన్నయ్యని చూసుకుంటూ, నువ్వు అంత ఇళ్ళల్లో పనులు చేసుకొని అంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఆ ప్లాట్ఫామ్లో నువ్వు అడుగు పెట్టావు, ఒక ఎపిసోడ్లో నువ్వు కనిపించావు అంటే నీకు ఆ వర్త్, నీకు ఆ కెపాసిటీ, ఆ టాలెంట్ ఉందని అర్థం ఉందని చేసుకోవాలి. కదా మేడం. ఎందుకంటే అన్ని వేల అప్లికేషన్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు, అక్కడి వరకు వచ్చావు అంటే అది చాలా గ్రేట్. సో నీ అకాడమీ గురించి మాట్లాడితే ఒక ఆడ పులిలాగా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఎక్కడ బాధపడకూడదు, ఎక్కడ తగ్గకూడదు, ఫైట్ బ్యాక్ చేయాలి అని చెప్పి నువ్వు మాట్లాడుతూ పెట్టిన వీడియో నేను కూడా చూసాను, నీ స్టోరీలోనే చూసాను. అలా మోటివేట్ చేస్తున్న నువ్వు డిసప్పాయింట్ అయిపోతే, నిన్ను నమ్ముకున్న వాళ్ళు తినే డిసప్పాయింట్ అయిపోతే మాకేం నేర్పిస్తుంది అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళ కోసమైనా నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. వచ్చింది, వెళ్ళాను. వెళ్ళిన వెంటనే పిల్లలందరూ చుట్టూ వచ్చి ఏడ్చేశారు. మేడం మీరు వెళ్తారనుకున్నాం మేడం అది అని ఏడ్చారు బాగా. నేను వాళ్ళు పట్టుకొని ఏడ్చాను, వాళ్ళు నన్ను పట్టుకొని ఏడ్చారు. మా అమ్మ అయితే మరీని ఎలా ఏడ్చిందో నన్ను పట్టుకొని. ఇన్నోసెంట్ ఆవిడైతే చాలా అసలు అర్థం చేసుకుంటే బాగుండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నా కూతురు ఎన్ని కష్టాలు పడవచ్చు. కానీ అక్కడ కష్టాలు అవన్నీ చూడరు కదా. కానీ టాలెంట్ ఉంది, ఏం లేదు నాలో, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంత బతిలమాడానంటే ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే వేరే లెవెల్ ఉన్నా అసలు. ఒక్క ఇంకా పిల్లలు ఏడవడం, ఫీల్ అవ్వడం చాలా జరిగింది. వాళ్ళు ధైర్యం చెప్పారు, ఏం కాదు మేడం చెప్పారు కదా, వాళ్ళు సక్సెస్ అయ్యి రమ్మన్నారు, ఈ సంవత్సరం మేము జాబులు కొడతాం, నెక్స్ట్ ఇయర్ మీరు వెళ్ళండి మేము సపోర్ట్ చేస్తాం అని వాళ్ళే చెప్పారు. ఇంకా ధైర్యంగా ఉన్నాను. కాకపోతే ఎవరైతే మన గురించి మనల్ని తొక్కేయాలనుకున్న వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్ అయిపోయింది. అసలు ఎందుకు నీ మీద, నువ్వు చేసేది మంచి పనే కదా, నీ మీద ఎందుకు అంత నీ అకాడమీ తొక్కేయాలి, నిన్ను తొక్కేయాలి అని అంత ఏముంది జనాలకి? ఎందుకంటే ఇప్పుడు ఒకరు ఎదుగుతున్నారంటే ఎవరు చూస్తారు మేడం. ఇప్పుడు నాలాంటి సేమ్ ప్లాట్ఫామ్ వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు నేను ఎదిగిపోయాను అవతల డౌన్ అయిపోతారు కదా. సో అది మెయిన్ పాయింట్. అసలు నువ్వు చెప్పు క్లియర్గా, అసలు నీ స్పోర్ట్స్ జర్నీ గురించి ఎలా మొదలు పెట్టావు, నీది ఏం అకాడమీ, వాళ్ళ దగ్గర ఎలా ఫీజులు ఛార్జ్ చేస్తావు, లేకపోతే అసలు ఛార్జ్ చేయవా, అసలు నీ జర్నీ చెప్పు. నేను 6th నుంచే స్పోర్ట్స్ ప్లేయర్ మేడం. ఖోఖో ఆడేదాన్ని నేను, నేషనల్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని ఆడాను. నేషనల్స్ కూడా ఆడాను ఖోఖో. తర్వాత అలాగా అక్కడి నుంచి 10th అయింది, మంచిగా ఇంటర్లో కూడా ఆడాను. ఇంటర్లోనే నా లైఫ్ స్టన్ అయిపోయింది, డౌన్లోకి వెళ్ళిపోయింది. 10th వరకు నా లైఫ్ ఎంతో హైగా ఉంది. నేను ఇలా గేమ్కి వెళ్తానంటే అందరూ 100, 200 తెచ్చుకుని నేను 1000 రూపాయలు పట్టుకెళ్ళేదాన్ని. నేను అందరికి కొనిచ్చేదాన్ని, అంత హైలో ఉండేదాన్ని. ఎందుకంటే ఒక పక్క అన్నయ్య, నాన్న ఇద్దరు ఇచ్చేవారు. ఇంట్లో అందరికీ నేనే చిన్న అమ్మాయిని, 5వ అమ్మాయిని నేను మా ఇంట్లో. చాలా బాగా చూసుకునేవారు నన్ను, అసలు నాకు ఏడుపంటేడు తెలీదు. అలాంటిది ఇంటర్కి వచ్చాను, ఇప్పటికి కూడా నవ్వంటేడు తెలియట్లేదు నా లైఫ్కి. నిజం మేడం. ఇప్పుడు నువ్వేంటి ఇంటరా? లేదు, అయిపోయింది మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇంటర్లో ఇలా జరిగింది. తర్వాత అప్పుడు నాకు ఒక స్పోర్ట్స్ అకాడమీలో ఆపర్చునిటీ వచ్చింది. మా అమ్మగారు వెళ్ళడం లేదు నన్ను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మేము ఇద్దరమే ఉన్నాం కదా, మా పరిస్థితి అటు ఇటుగా ఉంది, నువ్వు వెళ్ళిపోతే ఎలా అని చెప్పి ఆఫ్ చేశారు. ఇంకా అప్పుడు నేను ఉండిపోయి అమ్మ అన్నని చూసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళతోనే ఉన్నాను. నాకు ఆర్మీ అవడం అంటే చాలా ఇష్టం. ప్రిపేర్ అయ్యాను, అన్నీ అయిపోయాయి. ఆల్మోస్ట్ 6 మార్కులో జాబ్ పోయింది. ఆ జాబ్ రిజల్ట్ వచ్చే ముందు మా అమ్మని మా అన్నని రోజు చెప్పేదాన్ని అన్నం తిన్నప్పుడు. అప్పటికి మేము ఒక పూట కూర, మిగతాన్ని పెరిగి మజ్జిగ వేసుకొని తినేవాళ్ళు. ఉదయాన్నే ఉల్లిపాయ నుంచుకొని గంజానం తినేదాన్ని నేను రన్నింగ్కి వెళ్ళి వచ్చి. అందరూ మంచి ఫుడ్ తింటారు రన్నింగ్కి వెళ్తే, బాదం అని, డ్రై ఫ్రూట్స్. నేను మీరు చెప్తే నమ్మరు, పచ్చిమిరకాయ గంజానం తిని నేను గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేదాన్ని. అలాంటి ఫుడ్డే తినేదాన్ని. ఏ రోజు ఏం తినలేదు. అందరూ ఫ్రూట్స్ తిననేవారు, నేను తినలే. లాస్ట్కి ఈ రోజు రేపు రన్నింగ్ ఉంది నీకు అనే రోజు నాకు 105 ఫీవర్ వస్తుంది. 2 days ముందు వీక్ అయిపోయాను బాగా. అయినా కానీ నేను స్ట్రాంగ్గా ఇంజక్షన్ వేయించుకొని వెళ్ళి అన్నీ కంప్లీట్ చేశాను. నా లైఫ్లో ఏదైనా అంతుందంటే అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అయినా కంప్లీట్ చేయ. నాకు చాలా స్పిరిట్ ఎక్కువ, వదలు, ఇది నాకు కావాలంటే వదలను. అందుకే చూడండి స్టేజ్ మీద నాకు ఇది కావాలి అని చెప్పి అట్లీస్ట్ నా బాధ అయినా చూసిస్తారేమో అని చెప్పి ఇంకా కన్నీళ్ళు కూడా పెట్టాను. కానీ వాళ్ళకి అవి కూడా అర్థం కాలేదు. ఆ కన్నీళ్ళు నిజాయితీ వచ్చాయి మేడం. అందరికీ చెప్తున్నాను, బాధతో కోపంతో నేను ఇంకా కోల్పోతున్నానని చెప్పి నిజాయితీగా కన్నీళ్ళు వచ్చాక నాకు ఇంకెక్కడ కూడా పోయింది అని చెప్పి వెళ్ళిపోయాను నేను. ఇంకోటి ఇంకా రెడ్డిస్తాను ఆల్మోస్ట్ అది అయిపోయింది. అందుకే వెళ్ళిపోయింది తప్ప నాకు వేరే ఏం లేదు అసలు.
జడ్జెస్ మీద కోపం లేదు, ఏం లేదు. నాకు అందరూ మంచిగా మాట్లాడారు, నాకు నచ్చింది.